సామాన్యుడల్లా కూడా గుర్తే చూస్తారు. ఉమ్, ఇప్పుడు హస్తం గుర్తు అవును అప్పుడు అనేటువంటిది అవును సుదీర్ఘకాలం అవును అవును దాన్ని మార్చుకోలేకపోయారు. సైకిల్ గుర్తు అంతే. అవును వాస్తవంగా ఎన్టీ రామారావు దగ్గర నుంచి పార్టీని చంద్రబాబు తీసుకున్నప్పుడు సైకిల్ కనుక ఎన్టీ రామారావుకు ఉంటే ఉమ్, చంద్రబాబు రాజకీయ జీవితం ఫుల్ స్టాప్ పడిపోయేది. ఆహా కొత్త ఉమ్. గుర్తుతో కొత్త గుర్తుతో ఎన్టీ రామారావు వల్లగాల. గుర్తు మారితే ఇంకా అంతే. అంతే కదా, ఉమ్, గుర్తు అవును. అనేటువంటిది అది ముఖ్యం. అలాగే ఉమ్, చిరంజీవి ఉమ్, గుర్తుని ఎస్టాబ్లిష్ చేసుకోలేదు, వ్యక్తిని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. దానివల్ల దెబ్బతిన్నాడు ఆయన. ఓకే. ఆయన ఉమ్, రాయలసీమలో అప్పుడు ఆయన చేసినటువంటి సందర్భంలో తిరుపతి ఉమ్, నుంచి ఉమ్, ఉమ్, చేసిన టైంలో నేను రాయలసీమ ఇన్ఛార్జిగా ఉన్నాను అప్పుడు టీవీ 9కి. మొత్తం రాయలసీమ అంతా తిరిగినా నేను. ఉమ్, అన్ని 5 జిల్లాలు తిరిగా నేను. 4 జిల్లాలు ప్లస్ నెల్లూరు కూడా 5 జిల్లాలు తిరిగా. తిరిగినప్పుడు అన్ని జిల్లాల్లో నేను వెళ్ళినప్పుడు ఎక్కడ మీకు ఎవరు కొట్టేస్తారని కొంతమంది చంద్రబాబుకి అంటున్నారు, కొంతమంది ఏమో రాజశేఖర రెడ్డి అంటారు. అదేందమ్మా చిరంజీవి గారు, చిరంజీవి వచ్చాడు. కానీ చిరంజీవి వచ్చాడా అసలు మొత్తం మా ఊరు నిండిపోయింది, ఆ రోడ్లన్నీ నిండిపోయి ఉమ్, మేము రావడానికి 2-3 గంటలు పట్టిందయ్యా అన్నారు. మరి ఉమ్, అట్లాంటి చిరంజీవికి ఎందుకు కొట్టారంటే ఉమ్, చిరంజీవి పోటీ చేస్తున్నాడయా అని అడుగుతున్నారు. అంటే ఒక ఉమ్, సామాన్యులకి సంబంధించి అది. ఉమ్. కొన్ని చోట్ల చిరంజీవి ఏదో పోటీ చేస్తున్నాడంటే కానీ గుర్తెందుకు కూడా తెలవదయా మాకు అని చెప్పిన వాళ్ళు. నిజంగా ఏ గుర్తు అయింది నాకు గుర్తులేదు. పిఆర్పిది. నాకు మర్చిపోయాను నేను. అది. ఆయన గుర్తుని సంబంధించి అప్పట్లో ఏది వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా